ఎస్ సార్. భారత వ్యూహాత్మక చమురు నిల్వలు ఎంతకాలం సరిపోతాయంటారు? అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉండొచ్చు? మన దగ్గర ఉండేటువంటి నిల్వలు పెద్దగా మనం దీర్ఘకాలిక అవసరాల కోసం నిల్వ చేసుకునే పద్ధతి లేదు. మహా అయితే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ తర్వాత నిల్వ చేసుకున్నటువంటి క్యాపబిలిటీస్ అన్ని కలిపితే కూడా 45 రోజుల కన్నా ఎక్కువ రావు. కాబట్టి మనం హెక్టిక్గా వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ అది పెను ప్రభావం చూపెడుతుంది. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని ఇరాన్ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో నెంబర్ 1 దిగుమతి చేసుకునేది చైనా, నెంబర్ 2 ఇండియా. ఇరాన్ మీద ఆధారపడి ఆయిల్ని దిగుమతి చేసుకున్నటువంటి దేశాలు. ఇప్పుడు చైనా మీద ఒత్తిడి వేస్తుంది, భారత్ మీద ఒత్తిడి వేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ని ధ్వంసం చేయటం వల్ల పరోక్షంగా అన్ని దేశాల మీద ఈ దెబ్బ పడుతుంది. అమెరికా వ్యూహం కూడా అది. తర్వాత మనం ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం ఆనాడు నెహ్రూ నుంచి మొన్నటి వరకు కూడా 2014 వరకు కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా అలీల దేశాలని మనం సమీకరించి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అండగా నిలబడ్డాం. తర్వాత పాకిస్తానీలకు అండగా నిలబడ్డాం ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. కానీ మొన్న మోడీ ఇజ్రాయెల్ ఇటువంటి వాతావరణంలో కూడా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత దాని అనేక గల్ఫ్ కంట్రీస్ మన ఇజ్రాయెల్కి దూరంగా ఉంటున్నాయి. ఆఖరిగా చైనా, రష్యా కూడా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పక్కన పెడితే గల్ఫ్ కంట్రీస్, ఈవెన్ అమెరికా మిత్రదేశం బ్రిటన్ కూడా దూరంగా ఉంటుంది. అటువంటిది మన ప్రధాని పోయి ఇజ్రాయెల్ పర్యటించి ఇజ్రాయెల్కు హాత్ అందించడం అనేది, చేయి అందించడం అనేది కరెక్ట్ కాదు. మనం గత 70 ఏళ్ళుగా అనుసరిస్తున్నటువంటి దానికి భిన్నంగా భారత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు కూడా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే అన్ని దేశాలు ఖండిస్తుంటే మన దేశం మాత్రం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటాం తప్ప ఖండించట్లేదు. కాబట్టి ఈ వైఖరి భవిష్యత్తులో చాలా వర్ధమాన దేశాలకు ఇది నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ఒకటి, మనకి ఇరాన్ మిత్రదేశం, చైనా, రష్యాతో పాటు మనకు కూడా మిత్రదేశం ఇరాన్. తర్వాత పాకిస్తాన్కు మీద దాడి చేయాల్సినటువంటి వ్యూహాత్మకంగా మనం ఇరాన్ సహాయం తీసుకుంటున్నాం. పాకిస్తాన్ వెస్ట్లో ఇరాన్ ఉంటుంది, పాకిస్తాన్కి ఇరాన్కు బోర్డర్ కూడా ఉంది. కాబట్టి ఇరాన్ అట్లా మనకు ఫేవరబుల్ కంట్రీ. అటువంటి కంట్రీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాం, ఇజ్రాయెల్ని వ్యతిరేకించలేకపోతున్నాం. తర్వాత ట్రేడ్ ఏమన్నా ఎక్కువ ఉందా అంటే అది కూడా లేదు. ఇవాళ మనకు చైనాకు మధ్య ట్రేడ్ $120 బిలియన్, మనకు అమెరికా మధ్య ట్రేడ్ $140 బిలియన్, మనకు రష్యాకు మధ్య $64 బిలియన్. కానీ ఇజ్రాయెల్కి మనకున్నటువంటి మధ్య ట్రేడు $4 బిలియన్ మాత్రమే. మనం ఎగుమతి చేసేది 2.26, మనం దిగుమతి చేసుకుంది 1.7. కాబట్టి $4 బిలియన్ వ్యాపారం కోసం మనం ఇజ్రాయెల్ తోటి వ్యాపార ప్రయోజనం పొందబోతున్నాం, లేకపోతే ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇజ్రాయెల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఆ మేరకు వస్తే ఇరాన్ నుంచి మనకు కూడా అదర్ దాన్ ఆయిల్ $2 బిలియన్, ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఉంటుంది తప్ప మిగతాదంతా మామూలే. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే ఏ దృష్ట్యా చూసినా మనకు ఇజ్రాయెల్ ప్రాధాన్యత దేశం కాదు. తర్వాత ఇరాన్ గతం నుంచే మిత్రదేశంగా ఉంది. ఇటువంటి అన్ని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం ఈ దాడిని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. కానీ మన వాళ్ళు వైఖరి మార్చుకొని వ్యవహరిస్తున్నారు. చూడాలి మన వాళ్ళ వ్యూహం ఏముంటుందో. కానీ ఇది కరెక్ట్ అనుకోవటానికి వీల్లేదు. ఓకే సార్. అసలు హార్ముజ్ జలసంధి మూసివేత సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఇరాన్ దాని నిర్వహణ ఇరాన్. పనామా కాలువ మీద ఎట్లయితే పనామా దేశానికి అధికారం ఉందో, అట్లాగే గ్రీన్లాండ్ మీద డెన్మార్క్కి ఎట్ట ఉందో, అట్లే హార్ముజ్ జలసంధి మీద కూడా ఇరాన్కి అధికారం ఉంది, వాళ్ళ దేశంలో భాగం. కాబట్టి ఖచ్చితంగా దానికి వెస్టర్న్, ఇరాన్ యొక్క వెస్టర్న్ వైపు ఇది ఉంటుంది హార్ముజ్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మూసేస్తే అన్ని దేశాలకు, హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి అన్ని దేశాలకు ఈ ఖర్చు ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ధ్వంసం చేసి పనికిరాసుకుంటూ చేసేటువంటి యోచనలో అమెరికా కూడా ఉండొచ్చు. అది రేపెల్లుండి ఆ విషయాలు తేలే అవకాశం ఉంది. ఏదైనా భద్రతా మండలి రంగంలో దిగి కనీసం అభిశంసించడం అనేటువంటిది అవసరం. ఎందుకంటే వెనుజులా అధ్యక్షుని ఎత్తకపోయి, ఇరాక్ అధ్యక్షుని చంపి, లిబియా అధ్యక్షుని చంపి, పాకిస్తాన్ ప్రధానమంత్రిని మార్చి జైల్లో పెట్టేసి తమ మిలిటరీ అధికారులకు అధికారం అప్పచెప్పి పాకిస్తాన్లో ఇట్లా తన ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. దీనికి ఏ ఇంటర్నేషనల్ లాంప్స్ పనిచేయట్లేదు. కానీ ఈయన కూడా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవటానికి, అంటే ఇటువంటి దేశాలను రక్షించుకోవటానికి ఒక సంఘటితమైనటువంటి వైఖరి అవసరం. నిన్న అందుకే రష్యా కూడా ఒక కాల్ ఇచ్చింది. మిగతా దేశాలన్నీ స్పందించాలంటే వెంటనే ఫ్రాన్సు
ఇరాన్ మీద దాడిని వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది మెక్రాన్. అట్లాగే చైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. మన వాళ్ళు మాత్రం చూస్తున్నాం చేస్తున్నాం అంటారు తప్ప వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అమెరికా వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో మనం లేము. కాబట్టి ఏదేమైనా అధికార పార్టీ వైపు ఉంటే కొన్ని లాభాలు జరిగినట్టు మరి పెత్తనం చేస్తున్నటువంటి అమెరికా వైపు ఉంటే ఏమైనా కొన్ని లాభాల కోసం మన వాళ్ళు ఈ వైఖరి అనుసరిస్తున్నారు అనేటువంటిది చూడాల్సిన అంశం. సరే, చమురు ధరలు $100 దాటితే భారత కరెంట్ అకౌంట్ లోటు అలాగే రూపాయి మారకం విలువపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కరెంట్ అకౌంటింగ్ వల్ల అసలు రెండు దేశాల కరెన్సీల యొక్క రేటు పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం నిర్ణయం వస్తుంది. అంటే రెండు దేశాలు అమెరికాలో డాలర్ల కొనుగోలు శక్తి, మన దేశంలో రూపాయి కొనుగోలు శక్తి ఆధారంగా ప్రాథమికంగా రెండింటి మధ్య రేటు నిర్ణయం అవుతుంది. అది ప్రాథమికంగా అయ్యే నిర్ణయం. ఇక రోజువారీ డాలర్ ధర పెరగటం, రూపాయి వెలబడిపోవటం అనేది డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆయిల్ ధరలు పెరిగితే, తర్వాత ఆయిల్ కొరత ఏర్పడితే మనం ఆ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. మన డాలర్లు అంటే మనం డాలర్లు ఎక్కువ డిమాండ్ చేస్తుంటే డాలర్ ధర పెరుగుతుంది, రూపాయి ధర తగ్గుద్ది. అంటే ఒక డాలర్కు ఇప్పుడు మనం 98 రూపాయలు ఇచ్చేవాళ్ళం, రేపు 100 రూపాయలు వేయాల్సి వస్తుంది. 98, 99 ఇస్తున్నాం. రేపు అది పెరిగితే 100 రూపాయలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన రూపాయి వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. మన కరెంటు లోటు పెరిగితే ఇంటర్నేషనల్ ట్రేడ్లో రెండు ట్రేడ్లు ఉంటాయి. ఒకటి విజిబుల్ ట్రేడ్, రెండవది ఇన్విజిబుల్ ట్రేడ్. ఇన్విజిబుల్ ట్రేడ్ అంటే సర్వీస్ సెక్టర్ ఇటువంటి అని, విజిబుల్ అంటే ఎగుమతులు దిగుమతులు చేసుకోవటువంటి. అట్లాగే రెండు అకౌంట్లు ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే రోజువారీ వ్యాపారాలు చూసేటువంటి అకౌంట్. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ లోటు ఏర్పడితే రోజువారీ రూపాయి ధరల మార్పు వస్తుంది. కాబట్టి డాలర్ల డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ పడిపోయేటువంటి అవకాశం ఉంది. సచిన్ గారు, చమురు సంక్షోభం పునరుత్పాదక శక్తి వైపు భారతదేశాన్ని తీసుకెళ్తుందా? ఇది పునరుత్పాదకం అనేటువంటిది ఇప్పటికిప్పుడు తయారేది కాదు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంచితే దాంట్లో మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం మన దేశంలో ఒక 30% ఉంది. అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ, తర్వాత సోలార్ పంప్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ, తర్వాత ఆటమిక్ ఎనర్జీ, ఇటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా హైడ్రో ఎనర్జీ, ఇటువంటి అన్నీ కూడా పునరుత్పాదక ఇంధనమే. వీటి మీద మన మొత్తం ఇంధనంలో ఒక 30 నుంచి 40% అవసరాలు తీరుస్తున్నాయి. ఇంకా 60% మనం ఆ థర్మల్ ఇంధనం మీద, ఆ థర్మల్ విద్యుత్ శక్తి మీద ఆధారపడడం. కాబట్టి మనం పునరుత్పాదక వనరులు పెంచుకోవాలంటే వీటన్నిటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. అది దీర్ఘకాలికమైనటువంటి అచీవ్మెంట్ తప్ప స్వల్పకాలంలో అచీవ్ చేసేటువంటి అవకాశం లేదు. తర్వాత పునరుత్పాదక ఇంధనం పెరిగితే, దాని వాటా పెరిగితే ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి అవకాశం తగ్గుతుంది. మన సావరెంటీ క్యాపబిలిటీస్ పెరుగుతాయి, మనం ఇతర దేశాల మీద ఆధారపడేది తగ్గుద్ది. ఇప్పుడు అందుకే ఇరాన్ అమెరికా మధ్య ఒక వార్ నడుస్తుంది ఇండైరెక్ట్గా, అమెరికా చైనా మధ్య. ఏమిటి వార్ అంటే, చైనా బాగా ఇంధనం లేని దేశం, ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం. ప్రపంచంలో నెంబర్ 1 దేశం చైనా, నెంబర్ 2 దేశం ఇండియా, ఆయిల్ దిగుమతులు చేసుకునే దేశం. తర్వాత అమెరికాకు రాజకీయంగా శత్రువులు చైనా, రష్యా. అట్లాగే మిత్రంలో శత్రుత్వం అంటే పాకిస్తాన్ మనకు వైరుధ్యం వచ్చినా, ఇంకో వైరుధ్యం వచ్చినా మనం శత్రు లిస్టులో వేస్తుంది అమెరికా. పాకిస్తాన్ తోటి వైరుధ్యం రాకపోతే మిత్రంగా వేస్తుంది. కాబట్టి పరోక్షంగా మనల్ని కూడా కంట్రోల్ చేయాలన్నది, ప్రత్యక్షంగా రష్యా చైనాని కంట్రోల్ చేయాలని ఉంది. కాబట్టి అమెరికా ఈ పని చేస్తుంటే ఆయిల్ ఉన్న దేశాలన్నింటినీ చేతులు పెట్టుకొని చైనాను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే, చైనా ఇంకా దానికి అగ్రెసివ్గా రీసెర్చ్ చేసి మొత్తం వాళ్ళ దేశం అంతా పునరుత్పత్తి ఇంధనాల మీద ఆధారపడే విధంగా చేసుకుంటున్నారు. అంటే దరిదాపు దేశం అంతా విద్యుత్ శక్తి మీద లేకపోతే బ్యాటరీ మీద నడిచేటువంటి దానిగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్, మన దేశంలో ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలు 12% ఉంది. ఇవాళ చైనాలో అవి 42% చేరుకున్నాయి. అంటే పెట్రోలు, తర్వాత ఆయిల్, ఇవి లేకుండానే ఎలక్ట్రిక్ వాటి మీద 42% వాహనాలు నడుస్తున్నాయి. అంటే ఇతర దేశాల ఆయిల్ రాకపోయినా సస్టైన్ అయ్యే విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. అట్లాగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా అట్లా తయారు చేసుకుంటారు. ఒక్క ఎగ్జాంపుల్ అంటే చైనాలో 3 గోర్జెస్ డ్యామ్ ఉంది, 23,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది ఆ డ్యామ్ దగ్గర. మన నాగార్జున సాగర్ దగ్గర 14, శ్రీశైలం దగ్గర ఒక 12, 13, 2 డ్యాములు కలిస్తే కూడా 2,500 మెగావాట్లు. అక్కడ 23,000 మెగావాట్లు. అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి
ఒక 15 డ్యాములు కలిసి చేసే ఉత్పత్తి చైనాలో ఒక 3 గోర్జెస్ డ్యామ్ దగ్గర ఉత్పత్తి అవుతుంది. ఈ మధ్య మరొక డ్యాము నిర్మిస్తున్నారు, దాని దగ్గర 16,000 మెగావాట్లు ఉత్పత్తి అవుద్ది. కాబట్టి వాళ్ళు పునరుత్పత్తి మీద బాగా, ఎనర్జీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అమెరికా చేసేటువంటి ఈ స్కేర్సిటీని ఓవర్కమ్ అయ్యేందుకు వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి మన దేశం కూడా ఎంత త్వరితంగా దిగుమతుల మీద, ఆయిల్ మీద దిగుమతుల మీద ఆధారపడకుండా పునరుత్పత్తి ఇంధనం మీద ఆధారపడి దాన్ని షేర్ పెంచుకుంటే మనం మనం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటన్ 6 నెలల కింద ఇంకా బొగ్గుని ఆపేస్తున్నాం, మేము బొగ్గు లేకుండానే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ఆపేసింది. అట్లాగే ఫ్రాన్స్లో విద్యుత్ శక్తిలో 85% ఆటమిక్ ఎనర్జీ. మన దగ్గర ఎనర్జీలో మన ఆటమిక్ ఎనర్జీ పర్సంటేజ్ 1%. కాబట్టి మన దేశంలో ఆటమిక్ ఎనర్జీ అయినా, విండ్ అయినా, సోలార్ అయినా, హైడ్రాలిక్ అయినా, ఏదైనా హైడ్రో పవర్ అయినా, ఇంకా ఇతర అన్నిటినీ కూడా మనం ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటేనే మనం కొంత స్వయం పోషకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇట్టనే 88% దిగుమతుల మీద ఆధారపడితే ప్రతివాడు మనల్ని బెదిరించే అవకాశం ఉంది. ఎస్ సార్, లక్కీలీ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా పెట్రోల్ డీజిల్ కాదని చెప్పేసి ఎలక్ట్రిక్ వైపు మలుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అది చూపిస్తున్నారు. మన స్వతంత్రమే కాదండి. ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో అన్ని దేశాలు సంతకం చేసినాయి. రానున్న కాలంలో ఆ పునరుత్పత్తి ఇంధనం మీద ఎక్కువ ఆధారపడాలి, బొగ్గు ఆధారిత ఇది తగ్గించాలి. గతంలో ఉన్నటువంటి 1.5 సెంటీగ్రేడ్ వెనక్కు తగ్గాలి ఉన్నటువంటి పరిస్థితి నుంచి. కాబట్టి ఆ విధంగా అచీవ్ కావాలని ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో చైనా స్పీడ్లో ఉంది, మనం కాస్త స్లోలో ఉన్నాం. యూరోప్, అమెరికా మనకన్నా కొద్దిగా మెరుగులో ఉన్నారు. ఎస్, చమురు ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణాన్ని ఎంతవరకు పెంచగలదు? ఖచ్చితంగా పెంచుతుందండి. ఎంత పెంచుతుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో దాని ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని రేటు ఎంత పెరుగుతుందో చూడాలి. ఇప్పుడు $70 పర్ బ్యారెల్ ఉంటే కూడా మన దేశంలో మనం $97 నుంచి $100 అమ్ముతాం. అది $105 నుంచి $107 అమ్ముతున్నాం లీటరు. కానీ ఇప్పుడు $110 నిజంగానే పెరిగితే, గతంలో కూడా పెరిగింది, ఆ స్థాయి చేరుకుంటే ఖచ్చితంగా మన పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం ఉంది. అది ఇప్పుడు మన దేశంలో గత 2 ఏళ్లలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. 1.7 ఉంది. ఈ మధ్యలోనే కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో 2.3 ఉంది, తెలంగాణతో సహా. కాబట్టి అరౌండ్ 2% ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది. గతంలో ఎప్పుడు 5-6% ఉండేది. కానీ ఇప్పుడు ఇవి పెరిగితే అది మళ్ళీ 2 నుంచి 3% ఆ విధంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఉత్పత్తి చేసేటువంటి అన్నిటి యొక్క ధరలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ కావాలంటే పెట్రోల్, డీజిల్ కావాల్సిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్కు మనం ట్రాన్స్పోర్ట్ వాడేది అవే. ఏ ఉత్పత్తి చేయాలన్నా సబ్బులు కానీ, ఏది ఉత్పత్తి చేయాలన్నా పెట్రోల్ ఇన్పుట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏది ధరల పెరుగుదలలో, అది ఏ మేరకు పెరుగుతుంది అనేది మనం ఉత్పత్తి చేసేటువంటి మన వాడకాన్ని బట్టి ఉంటుంది. ఎస్ సార్, బంగారం, వెండి వంటి వస్తువుల్లో పెట్టుబడులు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు మేలంటారా లేదా కీడా? అది మేడు కాదు, కీడు కాదండి. ఎందుకంటే మన దేశంలో మన ఇళ్లలో ఉన్నటువంటి బంగారం దరిదాపు 36,000 టన్నులు అంటున్నారు. కాబట్టి ఆ భారతదేశంలో బ్యాంకుల దగ్గర ఉన్న దగ్గర కన్నా ఇళ్లలో ఉన్న బంగారం ఎక్కువ. అయితే ఇతర చైనాతోటి పోలిస్తే చాలా తక్కువ మంది బంగారం నిల్వలు ఉన్నటువంటి దేశం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు ఎప్పుడైనా అస్థిరతలు చోటు చేసుకుంటే ఏ దేశ ప్రజలు ఆ కరెన్సీని నమ్మరు. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కరెన్సీని నమ్మకపోయినా డాలర్ని నమ్మేది. డాలర్ను నమ్మి అన్ని దేశాలు కూడా ఆస్తులను డాలర్లోకి మార్చుకోవటం, డాలర్లో నిల్వ ఉంచుకోవటం ఇట్లా ఉండేది. ఇప్పుడు ఆ డాలర్ మీద కూడా నమ్మకం పోయింది. పోవటంతో ఇవాళ అన్ని దేశాల ప్రజలు బంగారం రూపంలో నిల్వ ఉంచుకుంటారు ఆస్తుల్ని. ఆఖరికి ప్రజలే కాదు, గమ్మత్ ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని పోయి దగ్గర పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అనేక బ్యాంకులు ఇవాళ ప్రతి సంవత్సరం బంగారం కొని దరిదాపు ఈ పోయిన 25 సంవత్సరం అయితే 1000 టన్నుల బంగారం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి కొన్నాయి. కాబట్టి అస్థిరత పెరుగుతూ ఉంటే కరెన్సీల మీద నమ్మకం పోయి బంగారం మీద నమ్మకం పెరిగి బంగారం నిల్వ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి. వెంటికేమో ఇట్లా ఈ విధంగా బంగారానికి వర్తించిన సూత్రం వర్తిస్తుంది. రెండో వైపు అది ఈ మధ్య వచ్చేటువంటి ఈవీ వెహికల్స్ కానీ ఇతర అన్నిట్లల్లా వెండిని ఉత్పాదకంగా వాడుతారు.
ఇది రెండింటికి డిమాండ్ ఉంది. కాబట్టి వెండి బంగారం కన్నా ఎక్కువ స్పీడ్లో పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు మెటల్స్ యొక్క ధరలు పెరుగుతూ ఉంటే ఆస్తుల విలువ పెరుగుతాయి, రేపు మళ్ళీ స్థిరత్వం రాగానే వాటి రేటు తగ్గుతాయి. కాబట్టి ఇతర వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ట్రేడ్ అన్సర్టనిటీస్, తర్వాత ఇటువంటి లా అండ్ ఆర్డర్ అన్సర్టనిటీస్ ఉంటే ఎప్పుడు కూడా అవి పెరుగుతూనే ఉంటాయి. గత 2-3 ఏళ్ళకి ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆర్థిక అస్థిరతలే కారణం. గత ఏడాది నుంచి ఇంకా బాగా ఎందుకు స్పీడ్ పెరుగుతున్నాయి? ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు టారిఫ్లు. దీంతో బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ కరెన్సీస్ అండ్ లా అండ్ ఆర్డర్. అందుకని ఆ ఇన్స్టెబిలిటీ మీదనే ఆధారపడి, అన్సర్టనిటీస్ మీద ఆధారపడి ఉంది. ఎస్ సార్. భారత్ చమురు దిగుమతులను లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా దేశాలకు మళ్లించడం సాధ్యమేనా? అంటే మనం ఇప్పటి వరకు రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లో దిగుమతి చేసుకున్నాం. డిస్కౌంట్ రేట్ దిగుమతి చేసుకోవటం వల్ల దరిదాపు ఒక 30 లక్షల కోట్ల రూపాయలు మనం లాభపడ్డాం, 75,000 కోట్ల. ఎందుకంటే మనం శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసినాం. దాని మీద అమెరికా ఏడ్చింది. బహిరంగంగానే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు రష్యా నుంచి దిగుమతి చేసుకొని వీళ్ళు భారతీయులు మనకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు, మా ఇంధనం సెక్యూరిటీ కొరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామంటారు. కాదు వీరు తక్కువ ధరకు కొని ఇతర దేశాలకు ఎక్కువ ధర ఎగుమతి చేసుకుని లాభాలు సంపాదిస్తారని కూడా ట్రంప్ మన మీద ఏడిచాడు. కాబట్టి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థితి రోజు రోజుకు తగ్గిపోద్ది. ఏది ఇప్పుడు ఇటువంటి అన్సర్టనిటీస్ వల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి స్థితిని తగ్గించుకున్నాం. ఇరాన్ నుంచి ఇప్పుడు రాదు. వెనుజులా నుంచి దిగుమతి చేసుకోవాలంటే కొంత ఖరీదు ఎక్కువైంది. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఎగుమతి చేసుకుంటాం, ఆ అడ్వాంటేజ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సత్యం గారు స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.